అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇరాన్తో యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై అంగీకారం కుదిరిందని ట్రంప్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. ప్రతిపాదిత ఒప్పందంలో హోర్మోజ్ జలసంధిని వెంటనే పూర్తిగా తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమం వల్ల ఉన్న ముప్పును పూర్తిగా తొలగించడం వంటి కీలక అంశాలు ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ ప్రయోజనాలు, ఇరాన్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దాడులను రద్దు చేస్తున్నామన్నారు. అయితే ఒప్పందం త్వరగా కుదరాలనే షరతుతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అమెరికా సైన్యం అవసరమైతే వెంటనే చర్యలకు సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ లేనంత స్థాయిలో సైనిక శక్తిని వినియోగించగల సామర్థ్యం అమెరికాకు ఉందన్నారు. ఈ నిర్ణయానికి ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలిపిందని, ఇక అన్ని పక్షాలు ఆలస్యం చేయకుండా ఒప్పందాన్ని పూర్తి చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు.